తెలంగాణలో భూ వివాదం మరోసారి రాజకీయ వేడిని రేపుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు బాధిత కుటుంబంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. వట్టినాగులపల్లిలో భూ కబ్జాల ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు పొంగులేటి హర్షారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. 1960 నుంచే సతీష్ షా అనే వ్యక్తి కుటుంబానికి చెందిన భూమి సుమారు 1400 కోట్ల విలువ కలిగి ఉందని, అదే భూమిపై మంత్రి కన్నేశారని ఆరోపించారు. భూమిని డెవలప్మెంట్కి ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని, అనంతరం గూండాలతో ఆ స్థలంలో కలిగి ఉన్న నిర్మాణాలను కూల్చివేశారని ఆరోపణలు చేశారు. బాధిత కుటుంబాన్ని సైతం బెదిరించినట్లు పేర్కొన్నారు. ఇక ఈ ఘటన వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి మధ్య ఉన్న వ్యాపార సంబంధాలే కారణమని కేటీఆర్ ఆరోపించారు. ధరణి పోర్టల్ పేరుతో ప్రజలపై ఒత్తిడి తెచ్చి భూములపై వాటాలు కోరుతున్నారని కూడా విమర్శించారు. బాధితులకు పార్టీ పరంగా, న్యాయపరంగా కూడా పూర్తిగా మద్దతిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. అలాగే మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ గవర్నర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వీరికి 1967 నుంచి ఇక్కడ భూమి ఉన్నది. తర్వాత స్వయంగా వారి పేరు మీద ఉంది, వారి భార్య పేరు మీద, వారి కూతుళ్ళ పేరు మీద సతీష్ షా గారికి భూమి ఉంది. 1967 అంటే దాదాపు 60 ఏళ్ళ నుంచి ఈ ల్యాండ్లో వారే ఉన్నారు, వట్టినాగులపల్లి గ్రామంలో. సరే, ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత, ఇక్కడ తోటలు పెరిగిన తర్వాత, అన్ని పెరిగిన తర్వాత ఇవాళ ఈ భూమి విలువ 1 ఎకరం కనీసం 50 కోట్లు ఉంటుంది. అంటే దగ్గర ఇప్పుడు మనం మాట్లాడుతున్న భూమి యొక్క విలువ దాదాపు 1300-1400 కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఇది. దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కన్ను పడింది. పడ్డ తర్వాత ఆయన వారి ఇంటికి 2 సార్లు వచ్చారు. వారి కుమారుడు వచ్చారు. వచ్చి మాకు ఈ ల్యాండ్కు మొదలు తొవ్వ కావాలి, ఇళ్ళకి వెళ్ళి మాకు తొవ్వలేదు, పోవడానికి వెనకాల మేము భూమి తీసుకున్నాము, దానికి తొవ్వ అడిగారు. వీరు మాకు ఇష్టం లేదు, మేము అట్లా దీని ఒక తోట పెట్టుకున్నాము, మా పిల్లల కోసం పెట్టుకున్నాం, ఇవ్వమని చెప్పారు. తర్వాత ఏం చేసినారు, మంత్రి గారు స్వయంగా వచ్చారు, ఇంటికి వచ్చినారు. ఇంటిమిడేషన్, వారు మాట్లాడిన మాట ఏంటంటే ఇంటిమిడేషన్, బెదిరించడానికి వచ్చినట్టుంది తప్ప ఇంకో దానికి రాలేదు. మంత్రి గారు వచ్చారు. వచ్చిన తర్వాత వెంటనే ఏం జరుగుతుంది, మేము ఇవ్వమండి, మేము స్థలం ఇవ్వము, మాకు అమ్మే ఉద్దేశం లేదు, మా పిల్లల కోసం పెట్టుకున్నామని వారు చెప్పారు. చెప్తే మంత్రి గారు వెంటనే ఏం చేసినారు, ఒక అరాచక పర్వానికి తెరలేపినారు. ఆయన డిపార్ట్మెంట్లోని ఏడీ సర్వే అనేవాడిని అడ్డం పెట్టుకుని శ్రీనివాసరావు అనే వ్యక్తిని అన్అఫీషియల్గా బెదిరించారు. ముందు ఏమని, మీ ల్యాండు ఇక ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు, ఇందాక వారు చూపెట్టిన ఫోటో అదే. ఔటర్ రింగ్ రోడ్లోనే మీ ల్యాండు కొంత పోయింది, తర్వాత కొంత లేనిది పక్క సర్వే నెంబర్కి నూకి అటు చేసి ఇటు చేసి మొత్తానికి ఇచ్చేతందుకు, బెదిరించేతందుకు, వాళ్ళు ల్యాండ్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి పరోక్షంగా బెదిరింపులు అధికార యంత్రాంగం ద్వారా చేసే ప్రయత్నం చేశారు. ఆ శ్రీనివాసులు అనే వ్యక్తి తర్వాత డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసులో దొరికాడు. 100 కోట్ల రూపాయలతో సహా దొరికిన వ్యక్తి ఆయన. అలాంటి ఒక అక్రమార్కుని అడ్డం పెట్టుకుని మంత్రి గారు వీళ్ళ 27 ఎకరాల భూమిని గుంజుకునే ప్రయత్నం చేసినారు. వినలేదు. వినకపోతే ఏం చేసినారు, గూండాలు దాదాపుగా 5-6 జేసీబీలు, నంబర్ ప్లేట్లు లేని జేసీబీలు వచ్చి వీళ్ళు ఇక్కడ కట్టుకున్న గోశాల కూలగొట్టారు. భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ పనిచేసే సిబ్బందిని అందరినీ ఉరికిచ్చినారు. వారు మొత్తం కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టారు. అరాచకం. కూలగొడితే సతీష్ షా గారికి, పల్లవి షా గారికి ఫోన్ వస్తే వాళ్ళు పరిగెత్తుకుని వచ్చినారు. పరిగెత్తుకుని వస్తే వాళ్ళకి చెప్పిన మాట వచ్చి దాడి చేసిన గుండాలు, ఇక్కడనే మిమ్మల్ని ఆప్కు జిందా గాడ్ దేంగే అంటే ఇక్కడే మిమ్మల్ని సజీవంగా పాతి పెడతాం అని బెదిరించారు. బెదిరిస్తే పాపం వాళ్ళు ఏం చేయాలో తెలియక పోలీసుకు ఫోన్ చేసినారు. ఫోన్ చేస్తే మొదలు పాపం పోలీసులో ఒక సిన్సియర్ అధికారి ఉండే, హబీబుల్లా ఖాన్ అని, ఆయన హెల్ప్ చేశాడు. ఆయనకు తెలియదు ఈయన వెనకాల ఎవరున్నారో ఆయనకు కూడా తెలియదు. తెలియక ఏం చేసినాడు, ఎఫ్ఐఆర్ చేసినాడు. ఎఫ్ఐఆర్ చేయడంతో పాటుగా వీరికి రక్షణ కల్పించే ప్రయత్నం చేసినాడు. తెల్లారే అధికారిని ట్రాన్స్ఫర్, తెల్లారే. అంటే మాకు అడ్డం వస్తావా, మేము భూములు కొల్లగొడుతుంటే 1000 కోట్ల భూముల మీద మాకు కన్నుబడితే అధికారంలో ఉన్న నేను నాకు అడ్డం వస్తావా అని చెప్పి రెవెన్యూ మంత్రి గారు తెల్లారే ఆ నిజాయితీ పరుడైన అధికారి, ఆయన మామూలు అధికారి కాదు, ప్రెసిడెంట్ మెడల్ ఇంకా ఇతర గౌరవ మెడల్స్ కూడా పొందిన అధికారి ఆయన నిజాయితీకి, అట్లాంటి అధికారిని హబీబుల్లా ఖాన్ని తెల్లారి వరకు ఎత్తవతలు పడేసినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. వాస్తవం ఏంది అంటే ఈరోజు 60 ఏళ్ళు వాళ్ళ చేతుల్లో ఉన్న భూమిని కూడా ఈ దాదాపు 2.5 ఏళ్ల కింద ఆయన మంత్రి గారు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని, రేవంత్ రెడ్డి పలుకుబడిని అడ్డం పెట్టుకుని, ఇద్దరి యొక్క వ్యాపార భాగస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని ఈ రింగ్ రోడ్డుకి అవతలనేమో క్రషర్లు నడుపుతున్నాడు అక్రమంగా. నేను హరీష్ రావు గారు బయటపెట్టింది. రింగ్ రోడ్డుకి యువతలనేమో
ఇవాళ వ్యాపారాలు కాదు, ఇది అరాచక పర్వం, భూములు గుంజుకునే భూ దోపిడీ, వాళ్ళ భూదాహం కోసం ఇవాళ ఇట్లాంటి నిజాయితీ పరులైన అమాయకులైన వారిని వేధిస్తూ ఉన్నారు. ఇవాళ మేము చూపెడుతున్నది మీకు మచ్చుకు ఒకటి, ఇక డీటెయిల్స్ చాలా ఉన్నాయి. హైకోర్టు ఆర్డర్లు ఎట్లా తుంగలో పెట్టినారు, 60 ఏళ్ల నుంచి అధికారం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న భూమిని ఏడి సర్వేని అడ్డం పెట్టుకుని ఎట్లా భూమి బౌండరీస్ మార్చే ప్రయత్నం చేశారు, ఎట్లా మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఉలగొట్టారు, ఎట్లా మిమ్మల్ని జిందా ఇక్కడే అంటే మిమ్మల్ని సజీవంగా ఇక్కడ పాతి పెడతామని చెప్పి ఎట్లా చెప్పారు. మీరు చూడండి, ఇగో చెట్లే 30-40 ఏళ్ళ చెట్లు, ఇవి కొబ్బరి చెట్లు కానీ మామిడి చెట్లు కానీ 30-40 ఏళ్ళ చెట్లు. అంటే ఇలాంటి భూములు ఇక్కడ విలువైన ఒక భూమిని మేము మీకు చూపెడుతున్నాం. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్క బాధితులందరూ ఇవాళ మా దగ్గరకు వస్తూ ఉన్నారు, మా ఎమ్మెల్యేల దగ్గరికి. నిన్న జరిగిన ఎపిసోడ్ తర్వాత మా దగ్గరకు వస్తూ ఉన్నారు. మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో, మా సబితక్క కాన్స్టిట్యున్సీలో, రంగారెడ్డి జిల్లాలో 1000 ఎకరాలు ఇదే పద్ధతుల్లో కొల్లగొడుతున్నారు. ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పారు, ధరణిలో 20 లక్షల ఎకరాల భూమి ప్రాహిబిటెడ్ లిస్ట్లో ఉంది. ఎందుకంటే రకరకాల పంచాయతీలు ఉంటాయి కాబట్టి ఆనాడు నిజాయితీగా పనిచేసే అధికారులు యాజ్ ఇట్ ఈస్ పెట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పారు, ఆ 20 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలోంచి 100 రోజుల్లో తొలగిస్తాం. ఇది చెప్పిన మాట మేనిఫెస్టోలో. ఇవాళ జరుగుతున్నది ఏంది, 2.5 ఏళ్ల తర్వాత ఇట్లాంటి అమాయకులందరినీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అధికారులను అడ్డం పెట్టుకుని అరాచక పర్వానికి తెరలేపి 1 కోటి ఎకరాల భూమిని ఇవాళ నిషేధిత జాబితాలో పెట్టారు, 22A పెట్టారు. ఏం చెప్తున్నారు డైరెక్ట్గా, మీరు మా దగ్గరకు వచ్చి మీ భూమిలో 50% ఇస్తే మీరు అందులోకెళ్ళి తీసేస్తాం, లేకపోతే తీయం. ఏం చేసుకుంటారో చేసుకోపోండి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి. సతీష్ షా గారు చెప్పిందంతా మీరు విన్నారు. Please like, share and subscribe.